రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు అధికారులు. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర ఈశాన్య జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో వర్షం కురిసింది. ఉత్తర జిల్లాల్లో భారీ వానలు కురిశాయి. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టుల్లో ఇన్ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండటంతో గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవచ్చన్నారు. హైదరాబాద్ లో భారీ వర్షాలుంటాయని చెప్పారు అధికారులు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది ఉపరితల ఆవర్తనం అనేది ఈ రోజు మనకి అల్పపీడనంగా ఉంది. మరో 2 రోజుల్లో మనకి అది వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అది దాదాపుగా పశ్చిమ అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్ నుంచి మూవ్ అవుతూనే మనకంటే వాయువ్య దిశగా మూవ్ అవుతూ ఉత్తర కోస్తాంధ్ర మరియు ఒడిశా మీదుగా తీరం దాటే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా వాయువ్య దిశగా మూవ్ అయ్యి దాదాపుగా కోస్తాంధ్ర మీదుగా అంటే కోస్తాంధ్ర ఒరిస్సా ప్రదేశాలు వస్తుంది. కాబట్టి రేపు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 చోట్ల అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. సిటీతో పాటు మిగతా జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని అంచనా వేశారు. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 31న 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో తేలికపాటి వానలు, ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు కురిశాయి. నగరంలో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమైంది. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురిసింది. బషీర్బాగ్, అబిడ్స్, నారాయణగూడ ఏరియాల్లో చిరుజల్లులు కురిశాయి. శివారు ప్రాంతాలైన కుత్బుల్లాపూర్, సుచిత్ర, పేట్, బషీరాబాద్, జీడిమెట్ల, సూరారం, షాపూర్ నగర్లో వర్షం పడింది. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో తేలికపాటి వానలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ, మిర్జాగూడ ఏరియాల్లో మోస్తరు వర్షం పడింది. వర్షాలకు జలపాతాలు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. పెద్దపల్లి జిల్లాలో పాండవలంక జలపాతం కనువిందు చేస్తోంది. కొండలపై నుంచి జారుతున్న జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు సందర్శకులు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో కంటిన్యూ అవుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,82,827 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 3,48,235 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వరద పోటెత్తుతోంది. సాగర్ కు 2,57,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 26 గేట్లెత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదులుతున్నారు. సాగర్ 26 గేట్లను ఓపెన్ చేయడంతో పరివాహక ప్రాంతవాసులు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.